నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ బంగాళదుంప అలాగే క్యాలీఫ్లవర్తో కుర్మా కర్రీ. మరి ఇదైతే చపాతీ, పుల్కా, బటర్ నాన్స్ అలాగే మసాలా రైస్ రెసిపీస్, ఫ్రైడ్ రైస్ కానివ్వండి లేదా బగారా రైస్, ప్లెయిన్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, వీటన్నిటిలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. మరొకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ కాంబినేషన్తో చాలా సూపర్గా వస్తుంది. మెయిన్గా చపాతీ, పుల్కా, బటర్ నాన్లోకి అయితే అసలు ఇంకా టేస్ట్ చెప్పనవసరం లేదు, అంతా సూపర్గా ఉంటుంది. మరొకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగా. ఈరోజైతే ఇక్కడ క్యాలీఫ్లవర్ అలాగే ఆలు కుర్మా కోసం అండి. ఇది మనకి వైట్ రైస్లో కాంబినేషన్తో కన్నా కూడా చపాతీ, పుల్కా, బటర్ నాన్స్ అలాగే మనకి బగారా రైస్, బిర్యానీ వీటిల్లోకి సూపర్గా ఉంటుంది. వైట్ రైస్తోనూ బాగుంటుంది, కానీ మిగిలిన వీటన్నిటితో ఇంకా సూపర్గా ఉంటుంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం, ఇక్కడైతే నేను బంగాళదుంప పెద్దది ఒకటి ఇలా చూడండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. నీళ్ళల్లో ఎందుకు వేసానంటే కలర్ మారకుండా ఉంటుందని చెప్పేసి నీళ్ళల్లో వేసాను. అలాగే క్యాలీఫ్లవర్ పెద్దది ఒకటి తీసుకొని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను, పక్కన పెట్టేస్తున్నాను. ఇందులో ఇప్పుడు పేస్ట్ కోసం అయితే టమాటో పెద్దది ఒకటి, మీడియం సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, అల్లం అలాగే వెల్లుల్లి 7-8 వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకున్నాను. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. నీళ్లు కొంచెం మరిగించుకొని అందులో ఒక 2 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఇక్కడ చూడండి వాటర్ అయితే హై ఫ్లేమ్లో ఉంచి మరిగించుకుంటున్నాను. వాటర్ మరిగేటప్పుడే ఇందులోకి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను, అలాగే కొద్దిగా రాళ్ళ ఉప్పుని. ఇక్కడ వాటర్ అంతా మరిగేటప్పుడే క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుంటున్నాను. 2-3 నిమిషాల పాటు ఉంచుకుంటే చాలు. ఇందులో ఏమన్నా మనకి డస్ట్ ఉన్న మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. చిన్న పురుగులు లాంటివి కూడా వస్తాయి క్యాలీఫ్లవర్ అనగానే, అవన్నీ కూడా ఇందులోకి మనకి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి వేడి నీళ్ళలో కొంచెం మరిగించుకుంటున్నాను. క్యాలీఫ్లవర్ అంతా కొంచెం వాటర్ మరిగే లోపల నేను ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నానండి వీటన్నిటినీ కూడా. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేశాను, పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది 2 నిమిషాల తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కువసేపు ఉంచినా కూడా మరి మనకి ఫ్లవర్ అంతా మెత్తబడిపోయినట్లు అవుతుంది. అందుకోసం వెంటనే తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టేస్తున్నాను. కొంచెం ఆరనిస్తున్నాను వీటిని. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇందులోకి బంగాళదుంప ముక్కలు అలాగే క్యాలీఫ్లవర్ ముక్కలు కొద్దిగా వేయించుకోవాలి. ఈ కుర్మా కూరకి ఈ ముక్క కొద్దిగా వేగుంటే బాగుంటుంది, అంటే డైరెక్ట్గా ఉడకటం కన్నా కూడా కొంచెం వేగిన ముక్క అయితే సూపర్గా ఉంటుందన్నమాట కూరలోకి. ఇక్కడైతే ఆయిల్ అంతా కాగిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను స్టవ్ని. ముందైతే ముక్కలన్నీ కూడా వేసి వేయించుకుంటున్నాను. మూత తీస్తున్నాను. 3-5 నిమిషాలు పట్టిందండి. ఇక్కడైతే నాకు 75% వరకు ఉడికిపోయి ఉంటుంది, వేగిపోయి ఉంటుంది. సో ఈ కొంచెం కూడా మనకి చక్కగా కూరలో ఉడికిపోతే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. వీటన్నిటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను, పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఇప్పుడు ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉందండి. ఇంకొంచెం ఆయిల్ని అయితే వేస్తున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్ర, కొంచెంగా ఆవాలు వేసుకుంటున్నాను, ఎండుమిరపకాయలు కూడా, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్ద ఇందులోకి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉన్న వాళ్ళైతే అవి 2 స్కిప్ చేసుకున్న తర్వాత ఇలా వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటే సరిపోతుంది.
కానీ ఎప్పటికప్పుడు నూరుకున్నది అయితేనే సూపర్గా ఉంటుందండి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి మొత్తం వేయించుకుంటున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా కూడా పచ్చివే వేసాం కదా, చక్కగా వేగిపోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కారం, దీంతో పాటుగా ధనియాల పొడి 1 స్పూన్ వరకు, అలాగే గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ క్వాంటిటీ అయితే వేస్తున్నాను, ఎక్కువ వేయకుండా. సాల్ట్ వేయలేదండి. సాల్ట్ ఒకసారి నేను గ్రేవీ మొత్తం వాటర్ కూడా కలిపిన తర్వాతే సాల్ట్ ఇందులోకి వేస్తున్నాను. చూడండి, వేసిన నీరంతా ఇందులో ఉల్లిపాయ టమాటాలో నీరంతా కూడా ఎగిరిపోయింది. ఇప్పుడు ఇందులోనే పెరుగు వేసుకుంటున్నాను. నేనైతే 3-4 స్పూన్ల వరకు పెరుగు ఇందులోకి వేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటే పెరుగు అయితే విరిగిపోయినట్లు కావదండి. హై ఫ్లేమ్లో ఉంచి మాత్రం పెరుగు వేస్తే మాత్రం విరిగిపోయినట్లుగా తెలుస్తుంది, మీకు తొనకలుగా వచ్చేసి. లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా కలుపుకోండి, పెరుగు అంతా కలిసిపోతుంది. పెరుగు మొత్తం కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచాను. ఇక్కడైతే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులోకి 1 కప్ వరకు వాటర్ కూడా వేస్తున్నాను. ఇక్కడ చూడండి, మొత్తం కూడా మనకి బాయిలింగ్ అవుతున్నప్పుడే వేయించి పెట్టుకున్న వీటన్నిటిని కూడా ఇందులోకి వేసుకోవాలి. ముక్కలకి ఈ ఫ్లేవర్ అంతా పట్టాలి కదా, అందుకనే మూత పెట్టేసి ఉంచుతున్నాను. ఎక్కువగా మీకు గ్రేవీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే చక్కగా బాగా థిక్గా ఉన్నా కూడా నాకు సరిపోతుంది చపాతీ పుల్కాల్లోకే కాబట్టి. లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టేస్తున్నాను. మూత తీస్తున్నాను నేనైతే ఇక్కడ 5 నిమిషాల తర్వాత. ఇక్కడైతే కొంచెంగా కసూరి మేతి వేసుకుంటున్నాను. ఇంకొక 2-3 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. చక్కగా బంగాళదుంప ఆకుకూరలు కూడా మొత్తం కూడా ఉడికిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇక్కడైతే క్యాలీఫ్లవర్ అలాగే బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, చపాతీ, పుల్కా, బటర్ నాన్స్, అలాగే బగారా రైస్, బిర్యానీ, ఏదైనా ఫ్రైడ్ రైస్లోకి సూపర్ కాంబినేషన్. వైట్ రైస్లోకి బాగుంటుందండి, కానీ వీటన్నిటికన్నా నేను చెప్పిన మిగిలిన వాటికైతే సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.